నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. ఇంతవరకు లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు ఇష్యూ అనుకున్నాం, అది మరుగున పడిపోయింది. అసలు మనం చెప్పాలంటే రాజ్ తరుణ్ గారు పేరే తీయద్దు. ఇప్పుడు కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చే, ఓ పక్క లావణ్య గారు, మస్తాన్ సాయి గారు. అండ్ ఇంతకుముందు మేము వేరే గెస్ట్తో మాట్లాడినప్పుడు ఒక ఆడియో వచ్చింది. విజయలక్ష్మి గారు, పడాలి విజయలక్ష్మి గారు అండ్ చింటూ సమ్ ఎవరో ఉన్నారు. ఇప్పుడు లావణ్య గారివి, చింటూ గారివి కూడా ఆడియోస్ లీక్ అయ్యాయి. వాళ్ళిద్దరి మధ్య అత్యంత సన్నిహితంగా మాట్లాడుకున్న ఆడియో ఉంది, అందులో మీ పేరు కూడా వచ్చింది. అంతేనా? దాస విజ్ఞాన్ చేత అలా చెప్పిద్దాం, ఇలా చెప్పిద్దాం, మీ ప్రమేయం కూడా ఉందా అనేది నా డౌట్. మనం చేస్తున్నాం కదా. సరే, వాట్ ఎవర్. కానీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న క్యారెక్టర్స్ 4-5 పేర్లు చెప్పావా? రాస్తారని వదిలేలే పాపం, అబ్బాయి వదిలేస్తే మినహాయించి ఒక్కడన్నా ఇందులో పనికొచ్చేటోళ్ళు ఉన్నారా అమ్మ? ఒక్కరిని చెప్పు. వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు మనుషులు, వీళ్ళ వల్ల సమాజానికి ఏదో ఇది ఉంది, అసలు వీళ్ళు ఇది అని ఒక్కరికన్నా ఒక అడ్రస్ ఉందా? కనీసం ఒకరికన్నా ఒక పేరుందా? ఓ తీరుందా? ఓ తెన్నుందా? ఈ ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఈ గాడిదల కోసం మనం మాట్లాడటం ఏంటి? చండాలం కాకపోతే అసలు కనీసం మనుషులేనా వీళ్ళు? వీళ్ళు ఎవరైనా సరే ఎందుకు మాట్లాడుకోవాలి వీళ్ళ గురించి? వీళ్ళ గురించి మనం మాట్లాడితే డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే బూతులు మాట్లాడాల్సి వస్తుంది, వీళ్ళ గురించి మాట్లాడాలంటే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏంటో ఆ వాయిస్లు వింటుంటే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే క్రిమినల్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. హత్యలు, సీసీటీవీ కెమెరాలు లేని చోటుకి వాడిని తీసుకురండి వేసేద్దాం, వీడిని తీసుకురండి వేసేద్దాం. ఏం డిస్కషన్స్ ఇవి? ఏం మనుషులు వీళ్ళు? నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టమని ఈవిడ, నాకు నీ మౌంటైన్స్ అంటే చాలా ఇష్టమని వాడెవడో, నాకు నీతో ఏదో చేయాలని ఉంది ఆవిడెవరో, నాకు ఇంకేదో కావాలని ఈవిడెవరో. ఛీ, దరిద్రం. కాకపోతే మనుషుల గురించి ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, మనకైనా కనీసం ఏదైనా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికైనా సరే జనాలకి ఏం చూపించాలి? దీనివల్ల దేని గురించి చెప్పాలి చెప్పు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3-4 ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకున్న ప్రతిసారి దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని మాట్లాడుకుంటాం. ప్రతి దాంట్లో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా జాగ్రత్త పడి. ఇప్పుడు అంతేదో మన బస్సులో పాపం ఒక ఆవిడ తలకైపోయింది. దేని గురించి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? ఇలా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. వామిటింగ్ సెన్సేషన్ ఉండే వాళ్ళు పాపం ఒక బ్యాగ్ పట్టుకెళ్ళాలి, ఇలా ఉంటే పర్లేదు, ఇట్లా ఒక నీతి మాట్లాడుకుంటాం. ఏ ఇన్సిడెంట్ అయినా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికంటే ఒక నీతి. వీళ్ళ వల్ల మనం తెలుసుకోవాల్సిందే ఉంది మాట్లాడుకున్నా కూడా. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఇది ఎంతసేపు వచ్చినా రాని విషయం ఏంటంటే, లావణ్య అనే ఒక అమ్మాయి షీఈస్ కంపల్సివ్ డిజార్డర్తో బాధపడుతుంది. తనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు రిపీటెడ్లీ దే వాంట్ టు డూ ద సేమ్, లేదంటే దే కాంట్ సర్వైవ్. ఇలాంటివి ఎక్సెసివ్ ఎక్సర్సైజింగ్ కావచ్చు, లేదా కంపల్సివ్ షాపింగే కావచ్చు, అదే రూట్లో అస్తమానం తిరగాలనిపించడం, అదే టీవీ ఛానల్ అస్తమానం చూడాలనిపించడం, అదే బ్రౌజింగ్ అస్తమానం చేయాలనిపించడం, అదే షాపింగ్ స్ట్రీట్ అస్తమానం తిరగాలనిపించడం. ఏ రోజు కొత్త వస్తువు రాదు, రోజు అదే మళ్ళీ వెళ్ళి అవన్నీ ఒకసారి ఇట్లా దులిపి వస్తే అదో ఆనందం. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగున్నాయి. ఈవిడకి ఏంటంటే అనుకోకుండా ఏదో చిన్న ఇష్యూ, ఆవిడ ఎవరితో విడిపోయిందో మనకు అనవసరం, వాళ్ళ క్యారెక్టర్ వద్దు, ఏదో చిన్న పంచాయతీ ఉండి జూలై 4వ తారీఖున ఒక అందమైన ముహూర్తం పెట్టుకొని నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా మనిషి నన్ను మోసం చేశాడు ముర్రో అని ఒక కంప్లైంట్ పెట్టింది. అసలు ఆ కంప్లైంట్కే వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు పెట్టిన కంప్లైంట్, ఆ వాల్యూ లేని కంప్లైంట్ కోసం ఈవెన్ మన ఇద్దరమైనా సరే ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము, మన కర్మ కాకపోతే ఎందుకు వాల్యూ లేదు దానికి? అప్పుడెప్పుడో 2024 కంటే ముందే మస్తాన్ సాయి అనే అబ్బాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నన్ను వాడుకొని మోసం చేశాడు అని గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది మస్తాన్ సాయి. తర్వాత 2024లో రాజ్ తరుణ్ అనే అబ్బాయి నా భర్త నాతో సరిగా ఉండట్లేదు, నన్ను గిల్లట్లేదు, నన్ను రక్కట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టింది.
2023 ముందే నువ్వు నీ భర్తను వదిలేసి ఎవరితోనో లేచిపోయావు. నువ్వే చెప్పావు ఆ విషయం గుంటూరు పోలీస్ స్టేషన్. నేను వీడిని నమ్మి వచ్చేసాను, నన్ను మోసం చేశాడు అని. నువ్వు ఆల్రెడీ లేచిపోయిన దానివి మళ్ళీ రిటర్న్ వచ్చి పాత మొగుడు దగ్గరికి వచ్చి ఈ మొగుడు మీద కేసు ఎలా పెడతావు? బికాజ్ నీ సాక్ష్యం చెల్లదుగా. కానీ చెల్లింది, అది ఎఫ్ఐఆర్ కూడా అయింది. పాపం ఆ పిల్లోడు ఇప్పటికీ దానికి సమాధానాలు చెప్పలేక తిరుగుతున్నాడు. అదొక వింత బేసికలీ. సరే, ఇప్పుడు అక్కడ ఏమైంది అంటే ఆ మస్తాన్ సాయి పాపం అయినా వాళ్ళ చెల్లో ఎవరిదో పెళ్ళి ఉంటే పిలిచాడు. మరి వీళ్ళకి సంబంధించిన ఈవెంట్లు అంటే ముక్కులో పీల్చడాలు, సూదులు గుచ్చుకోవడాలు ఇవన్నీ ఉండాలి కదా. రింగులు పొగలు దేవి వింత వింతవి. అవి తెచ్చే ఇద్దరు పాపం విజయవాడ స్టేషన్లో దిగుతుంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళందరూ మస్తాన్ సాయి పేరు చేసి అమ్మో దొరికిపోతామని వాడు ఫరారీ. ఈ లోపు లెవెన్ దా ఈ లాడ్జ్లో ఉండు, నేను ఇప్పుడే వస్తాను వెళ్ళాడు. పాపం రావడానికే వెళ్ళాడు, కానీ అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్లో రాలేకపోయాడు. ఈ పిల్ల ఫీల్ అయింది, నన్ను మోసం చేశాడేమో అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఇట్లా పిలిచి మోసం చేశాడని చెప్పావు. అప్పుడు అందరికి అర్థమైంది ఏంటి, నువ్వు రాస్తరుణ్తో 14 ఏళ్ళు ఉన్నావో 15 ఏళ్ళు ఉన్నావో, నీ జీవితకాలం ఉన్నావో 11 ఏళ్ళే చచ్చావో. అంతకుముందే నువ్వు ఇంకొకరితో లేచిపోయావు కదా. మరి అప్పుడు ఈ మొగుడికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకా నువ్వు మళ్ళీ వచ్చి ఈయన మీద కేసు పెట్టావు, నన్ను అది చేశాడు ఇది చేశాడు, కాల్చుకు తింటున్నాడు నా భర్త, నా పిండాకుడు, నా స్నార్థం అని. సరే, ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు ఆ మస్తాన్ సాయి అప్పుడెప్పుడో పారిపోయింది ఎందుకు? డ్రగ్స్ కేసు. నిన్ను పిలిచింది ఎందుకు ఆ పెళ్ళికి? నీకు ఇష్టం కాబట్టే పిలిచాడు. డ్రగ్గులు అందరు కలిసి. సో ఎక్కడ డ్రగ్ ఉన్నా మీరు ఆయన ఉన్నాడంటే నువ్వు ఉండాలి, నువ్వు ఉన్నావంటే ఆయన ఉండాలి, మీరు అందరూ కలిసి ఉండాలి. ఇది ఆనవాయితీగా సరిపోయింది. ఇక ఒకానొక స్టేజ్లో డ్రగ్గు పోయింది, కొనుక్కోవడానికి డబ్బులు పోయింది, ఉన్న మొగుడు పోయాడు, ఇల్లు ఒకటి మిగిలింది, లంకంత కొంప. కింద నుంచి మీదికి తిరగడానికే సరిపోయింది, కానీ 4 గీసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి నోరు బాదుకుంటుంటే ఎలాగో కంప్లైంట్ పడేసినప్పుడు 4 మైకులు వచ్చాయి మొహం మీదికి. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఆ ఛానల్ పిలిచిన ఛానల్ కల్లా వెళ్ళి కూర్చుంది. అడిగినవే అడిగి చెప్పినవే చెప్పి ఓ రకం కాలక్షేపం చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియోలన్నీ చూసుకుంటూ ఆ కామెంట్లన్నీ చూసుకుంటూ తెగ సంబరపడేది. అది అలవాటు అయిపోయింది. సడన్గా ఇంకో దానికి ఎడిక్ట్ అయిపోయిన అమ్మాయికి అనుకోకుండా ఇది అలవాటైంది. ఇది కూడా వ్యసనంలా తయారైంది, రిపీటెడ్లీ డూయింగ్ ద సేమ్. సో రెగ్యులర్గా ఏదో ఛానల్కి వాళ్ళు పిలిచినా పిల్లకపోయినా వెళ్ళి అక్కడ తిష్టేయడం, ఏదో ఒకటి అడగండి నడిపించుకోవడం, ఏది పడితే చెప్పేయడం, రాత్రి వచ్చి కామెంట్లు చూసుకోవడం. ఈ డిజార్డర్ ఆల్రెడీ తనకి ఉండింది. ఇప్పుడు సడన్గా అప్పుడు ఏమైందంటే ఈ డిజార్డర్కి డిస్టర్బెన్స్లు ఏమొచ్చాయి అనుకోకుండా విజయసాయి రెడ్డి శాంతి ఇష్యూ అయింది. తర్వాత పాపం ఆ పవిత్ర జయరాము చందు చెల్ల ఆత్మహత్య అదేదో అయ్యింది. నెక్స్ట్ ఇంకేదో మొన్న హర్షసాయి, తర్వాత ఇంకేదో మొన్నేదో, ఇట్లా ఏవేవేవేమో వచ్చేసి అన్ని ఈ మంచు వాళ్ళ ఇష్యూ టెరిటరీ మొత్తం డిస్టర్బ్ చేసేసింది, లావణ్య టెరిటరీని. మధ్యలో అడప లైమ్ లైట్లోకి వద్దాం అనుకున్నా కూడా ఆమె వల్ల అవ్వాల. ఆమెకి యాక్చువల్గా వరంలా దొరికాడు శేఖర్ భాష. ఎందుకంటే ఇష్యూ అయిపోయిందిలే అని కూర్చుండేసరికి మగజాతి ఆని ముత్యమని ఈయన వచ్చాడు. మళ్ళీ లావణ్యం చుట్టుపట్టి లాగాడు పైకి. వీళ్ళిద్దరు ఈ మోటు వదలడం ఆయన ఒకటి వదలడం. మళ్ళీ కొన్ని రోజులు కాలక్షేపం చేసింది. అమ్మయ్య భలే ఉంది, మంచిగా కంటి నిండా నిద్ర పడుతుంది, రోజు నేను ఉన్నాను పేపర్లలో అని ఆనందపడింది. సడన్గా మళ్ళీ ఏమైంది, మళ్ళీ డౌన్ఫాల్, వేరే వార్తలు ఎక్కువయ్యేసరికి అండ్ శేఖర్ భాష కూడా కనబడ్డం మానేశాడు. పాపమైన బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఆవిడ డెలివరీ అయ్యి ఆయనకంటూ వేరే పనులు ఉండి ఆ జానీ మాస్టర్ కేసు అంతా దగ్గరుండి చూసుకొని ఆయన ఓ పందాలో వెళ్ళిపోయాడు. ఈమె సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే ఈ లక్ష్మీ పడాల అనే ఆవిడ ఎవరంటే లావణ్య ఒంటరిగా లేదా 18 కుక్కల కొంపలో, ఆమెతో పాటు ఈమెను తెచ్చి పెట్టుకుంది. ఇద్దరు దొందుతుంది. అలాగా కూడా ఉంటూ ఈమెకి ఇప్పుడు సడన్గా మళ్ళీ లైమ్లైట్లోకి ఎందుకు రావాలనిపించిందంటే అప్పుడెప్పుడో మస్తాన్ సాయి జైలుకి వెళ్ళినప్పుడు వాడు అక్కడి నుంచి లావణ్యకి కాల్ చేశాడు. అక్కడ కాయిన్ బాక్స్లు ఏవో ఉంటాయి, 5 నిమిషాలు ఎంతో టైం, లిమిటెడ్ టైం. ఫోన్ ఎత్తింది, నువ్వైతే ఎవరికి చెప్పలేదు కదా, నేను కూడా ఎవరికి చెప్పలేదు, సరే ఎవరికి తెలియదు కదా అన్నట్లుగా నీకు నాకు మాత్రమే తెలిసిన ఒక విషయం, నువ్వెవరికి చెప్పలేదు నేను కూడా ఎవరికి చెప్పలేదు అని ఒక క్లారిటీ ఒప్పందం జరిగింది ఆ కాల్లో.
ఇండైరెక్ట్గా చాలామంది డీకోడ్ చేస్తే అర్థమైపోతుంది, డైరెక్ట్గానే మాట్లాడుకున్నారు ఇక డీకోడ్ ఎందుకు. సో అదైన తర్వాత ఈయన బెయిల్ మీద విడుదలయ్యి బయటకు వచ్చాక తరాతరు సరే తలుపులు అనుకుంటే వెళ్ళిపోయాడు. లావణ్య